జై భారత్ ఛానల్కు స్వాగతం. మన ఛానల్లో భగవద్గీతపై వరుసగా వీడియోలు పెడుతూ ఉన్నాం. ఈ క్రమంలో ఈరోజు కర్మయోగం 14వ శ్లోకంలోని వివిధ నిగూఢమైన అంశాలను వివరించే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని చేస్తూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి సైన్స్ సంగతులతో పాటు అనేక విషయాలను మనం ప్రస్తావించుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను ఆహారము నుండి, అన్నము నుండి జీవులు ఎట్లా ఉత్పత్తి అవుతాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ముందుగా శ్లోకాన్ని చెబుతున్నాను. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. వివరణ: జీవులన్నీ అన్నము నుండి పుట్టుచున్నవి. అన్నం వర్షం వలన పుట్టుచున్నది. వర్షం యజ్ఞం వలన కలుగుచున్నది. యజ్ఞం విహిత కర్మల వలననే జరుగుచున్నది. ఈ విహిత లేదా కర్తవ్య కర్మలు వేదము నుండి గ్రహించబడినవి, వేదములో చెప్పబడినవి. ఆ వేదం భగవంతునిచే చెప్పబడింది కనుక సమస్తానికి మూలం ఆ భగవంతుడే. ఇది ఈ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణ. ఇక మన వీడియో విషయానికి వస్తే, అన్నము నుండి జీవులు పుట్టడం ఏమిటి అని చాలామంది వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. మన హిందూ సోదరులకి మన గ్రంథాల్లోని మర్మాలు తెలియవు కనుక అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పలేక తెల్లమొకాలు వేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోని పెడుతున్నాను. మొదట అన్నం అనే మాటకి అర్థం ఏంటి? అన్నం అంటే మనం తినే వరి బియ్యంతో చేసిన అన్నం కాదు, అది ఒక్కటి మాత్రమే కాదు. అన్నం అంటే మనం తినే పదార్థాల యొక్క సమూహం అంతా కూడా అన్నమే. అంచేత ఆహారం అనేది విస్తృతమైన అర్థంతో కూడినటువంటి మాట. ఈ ఆహారము శరీరం పెరగడానికి, శరీరాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా అవసరమైనటువంటి మూల పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది దీంట్లోని మర్మం. ఇప్పుడు మనుషుల ఉత్పత్తిని గురించి మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి అవసరమైన పద్ధతిలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినగలరు. మానవ శిశువు దేని నుంచి ఉత్పత్తి అవుతుంది అంటే పిండము నుంచి ఉత్పత్తి అవుతుంది, అవునా? ఆ పిండం ఎట్లా ఉత్పత్తి అవుతుంది? అది రెండు పదార్థాల కలయిక వల్ల ఏర్పడుతుంది. అందులో ఒకటి రజస్సు, రెండు వీర్యం. ఈ రజస్సు వీర్యములు ఎక్కడి నుంచి వస్తున్నాయి? రజస్సు స్త్రీలలోనూ, వీర్యం పురుషుల్లోనూ తయారవుతుంది. ఇది ఏ విధంగా తయారవుతుంది? మనిషి తను తీసుకునే ఆహారం జీర్ణమైన తరువాత రసంగా మారుతుంది. అలా రసంగా మారిన ఆహారము నుండి ఆడవాళ్లలో రజస్సు, మగవారిలో వీర్యము తయారవుతాయి. ఇలా తయారైనటువంటి ఈ రెండు పదార్థాలు వారిద్దరి కలయిక వల్ల, అంటే స్త్రీ పురుషుల యొక్క కలయిక ద్వారా స్త్రీ గర్భసంచిలోనికి చేరి అక్కడ సంయోగం చెంది కొంత సమయం తర్వాత పిండంగా మారుతుంది. అలా పిండంగా మారినటువంటి ఈ పదార్థాల యొక్క సమ్మిళితమైనటువంటి ఈ భాగము క్రమక్రమంగా వృద్ధి చెంది శిశువుగా పరిణామం చెంది తరువాత భూమి మీదకి వస్తూ ఉంది. ఇది ఇందులోని మర్మము. క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా మన పూర్వీకులు ఎంత విజ్ఞానంతో జీవించారు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. సో మిగతా ప్రపంచం కళ్ళు తెరవనప్పుడు, అనాగరికంగా జంతువుల కన్నా హీనంగా బ్రతుకుతున్నటువంటి దశలోనే మన దేశంలో అద్భుతమైనటువంటి భౌతిక, ఆధ్యాత్మిక విజ్ఞానము వృద్ధి చెందింది అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఎదురు చూడండి. జై శ్రీరామ్, జై భారత్.